మేము కేపీహెచ్పి హౌసింగ్ బోర్డ్ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ నుంచి వచ్చాను. ప్రతి సంవత్సరం వస్తుంటారా? నేను వచ్చాను ఆల్రెడీ, కానీ కళ్యాణం మాత్రం ఫస్ట్ టైం. ఎందుకు కళ్యాణ మహోత్సవం అంటే చాలా అంటే ఉంటుంది కదా ఇక్కడికి ఇప్పుడు ఈ బోనాలు జరుగుతున్నాయి ఆషాఢంలో, అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే చాలా మంది. ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పరిస్థితి ఇప్పుడైతే పర్వాలే, లైన్లో నిల్చున్నాం, లైన్లో రావాలని అనుకుంటున్నారు అందరూ. ఎప్పటి నుంచి నిలబడ్డారు లైన్? ఒక 20 మినిట్స్. ప్రతి సంవత్సరం కళ్యాణానికి వస్తాం మేము. ఏ టైంకి స్టార్ట్ అయ్యారు? మేము 5 o'clock స్టార్ట్ అయినాం. ఇక్కడ వచ్చే వరకు మేము గంట ముందు వచ్చినాం, గంట నుంచి లైన్లోనే ఉన్నాం. ఇక్కడ అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ జాతరలు బోనాలు అనగానే బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు బాగున్నాయా, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ బాగున్నాయా? మనకైతే బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లే మంచిగా అనిపించినాయి. ఇప్పుడైతే తెలియదు ఇది ఎట్లుందో, చూడాలి సాయంత్రం వరకు. ఇంకా ఏమేమి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వృద్ధులు ఇప్పుడు నిలబడతారు కదా, వాళ్ళకి నిలబడలేకపోతే కొన్ని ప్రయత్నాలు మంచిగా చేస్తే అది కూడా బాగుంటుంది, వృద్ధులకి లేడీస్కి అని అట్లా. మేము ఉప్పల్ నుండి వచ్చామండి. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ఈ సంవత్సరం వచ్చాను నేను, మా మర్దాన్లు వచ్చిండ్రు, ఈ సంవత్సరం వచ్చాను. బాగుంటుందని చెప్పారా? చాలా బాగుంటుంది అని చెప్పేసి వచ్చినాము. చాలా గుళ్ళు ఉన్నాయి కానీ బల్కంపేట కళ్యాణం ఇది చాలా ఫేమస్ కదండి, అందుకనే వచ్చినాము. సరే మంచి ఇది అందుకనే వచ్చామండి. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? క్యూ లైన్లు ఇప్పుడు చాలా బాగున్నాయండి, చాలా బాగుంది. నేను ప్రస్తుతానికి ఇక్కడనే ఒక 27 సంవత్సరాల సంది నేను ఇక్కడనే గుడి దగ్గరనే రెంట్కుండే వాళ్ళము. నాకు మొన్ననే డబుల్ బెడ్రూమ్ వచ్చింది, ఒక 4 months అవుతుంది షిఫ్ట్ అయ్యేసి. దుందిగల్ నుండి వచ్చాను దేవుని దర్శనం చేసుకుందామని, అమ్మవారి కళ్యాణం చేద్దాం. ప్రతి సంవత్సరం వస్తారు? సంవత్సరం మనకి ఎప్పుడు వీలైతే. పోయిన సంవత్సరం మాత్రం కళ్యాణానికి వచ్చాను, అంత ముందేడు కళ్యాణానికి వచ్చాను, ఈ సంవత్సరం కూడా కళ్యాణ నగర్కి వచ్చేసాము. దుండిగల్ దూరం కదా, ఏ టైంకి బయలుదేరారు? మేము ప్రస్తుతానికి చుట్టాల ఇంటికి వెళ్ళాము. మేము ఎక్కడ మన అత్తాపూర్కి వెళ్ళాము. అత్తాపూర్ నుండి మేము ఒక 1 hourలో వచ్చేసామండి గుడి దగ్గరికి. చాలా రోజుల నుంచి ఇక్కడ కళ్యాణ మహోత్సవం చూస్తున్నా అని చెప్తున్నారు. అంతకుముందు బీఆర్ఎస్ బాగా చేసిందా, టీఆర్ఎస్ పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ బాగా చేసిందా? ఇద్దరు బాగానే చేస్తున్నారు, వాళ్ళకి చెప్తే వాళ్ళకు ఇద్దరు బాగానే చేస్తున్నారు. లేదు, ఎప్పుడన్నా వీలున్నప్పుడు దర్శనం చేసుకొని వెళ్దామని వస్తాం. కాకపోతే ఇప్పుడు కళ్యాణం కదా, చూద్దామని వచ్చినాం. కళ్యాణ మహోత్సవం గురించి వరంగల్ ఎందుకు వెళ్ళాం? వాళ్ళు చాలా ఉన్నారు కదా. అంటే ఇంకా నాకు బాగా అనిపించింది, మంచి అనిపించింది, అందుకే రావాలని అనుకుంటున్నాం, వచ్చేసాం. ఇక్కడ కళ్యాణ మహోత్సవం అంటే ఇప్పుడు ఏర్పాట్లు కూడా బాగుంటాయి కదా, ఇలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? బాగానే ఉన్నది. ఏమో ఈసారేనండి వచ్చుడు, ఫస్ట్ సారి ఇది చూద్దామని వచ్చినాము, కానీ పర్వాలేదు. అంతా ఉన్నారు క్యూ లైన్ అంతే, అర్ధగంట అంతే. ఇక దర్శనం చేసుకొని వెళ్దామని నిల్చున్నాము, చూడాలి ఇక దర్శనం అవుతుంది. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ఎవ్రీ ఇయర్ వస్తాం. అక్కడ కూడా సికింద్రాబాద్ అంటే లస్కర్ బోనాలు ఫేమస్ కదా? చాలా ఫేమస్ అన్న. నేను ఎవ్రీ ఇయర్ వేస్తాం అంకలమ్మ గుడికి. చాలా ఫేమస్, క్రౌడ్ చాలా ఉంటుంది, కానీ ఈ అమ్మవారి దయతోనే దర్శనం చేసుకొని పోవాలి. ఎందుకు చాలా జాతరలు బోనాలు అయితే హైదరాబాద్లో, కానీ బల్కంపేట కళ్యాణ మహోత్సవం ఎందుకు అంత ఫేమస్? ఇక అమ్మవారిది లగ్గం కాబట్టి అందరూ కలిసి వస్తారు కళ్యాణం చూడడానికి, ఇక అమ్మవారిని దర్శనం చేసుకొని పోతారు. మీరు పోత్రా చేస్తామని చెప్తున్నారు కదా, అంతకుముందు బీఆర్ఎస్ జాతరలు బోనాలు బాగా నిర్వహించిందా? ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బోనాలు మంచిగా నిర్వహించింది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇంకా ఘనంగా అయిన ఉండే, ఇక ఈసారి ఏమవుతుందో చూడాలి. ఇంకా ఏర్పాట్లు ఏం చేస్తే బాగుంటాయి అంటారు? చాలా చేయాలన్న. సెక్యూరిటీ జర కొంచెం ఇబ్బందులు చాలా ఉన్నాయి, జర చూసి సెక్యూరిటీ ఇంకా జర కొంచెం ఎక్కువ అయితే జర అందరికి భక్తులకి దర్శనాలు చేసుకోనికి మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నువ్వంటే నిలబడుతున్నావు, అదే వాళ్ళకి సపరేట్ ఒక లైన్ గానే మన చేస్తే జర మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు కొంచెం ఎండ వస్తుంది, కూల్ డ్రింక్స్ అది వాటర్ ఏమన్నా పెట్టారా? ముంగట ఏమన్నా మనకి తెలియదు, చూడాలా. నేను ఏమున్నా మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకొని నిమ్మలంగా వెళ్ళిపోతాను. ఇంకా క్రౌడ్ ఎక్కువ అనుకో మనకి నడవడానికి అవి జాగుండదు.